హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో మొత్తానికి అయితే చాలా గ్యాప్ వచ్చింది, చాలా రోజులు. అంటే గ్యాప్ మనం ఇవ్వలేదు, వచ్చేసింది. సో బేసిక్గా అంటే మీ అందరికీ తెలిసిందే, పాకిగాళ్ళు మన మీద అటాక్ చేయటం, తర్వాత ఆపరేషన్ సింధూరు. సో దాంట్లో భాగంగా టెన్షన్స్ మధ్యలో ఐపీఎల్ని పోస్ట్ పోన్ చేసిన సంగతి మీకు తెలిసే. సో ఈ రోజు నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. కానీ నాకు బాగా నచ్చిన విషయం ఏం తెలుసా, అది ఆ పంజాబ్ వాళ్ళు మ్యాచ్ జరుగుతుంది కదా. సో మ్యాచ్ జరుగుతున్నప్పుడు మధ్యలో అంటే ఈ ఇష్యూ జరుగుతుంది అని చెప్పి ఫ్లడ్ లైట్స్ ఆపేసి, మ్యాచ్ ఫ్లడ్ లైట్స్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని పంపించారు. యాక్చువల్గా అది మంచి ఐడియా. ఆ ఐడియా ఎవరు ఇచ్చారు కానీ వాళ్ళకి మంచి స్పెషల్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా అటాక్ జరుగుతుంది, మ్యాచ్ ఆపేస్తున్నాం అని వాళ్ళని చెప్పుంటే అంత గందరగోళం అయిపోయింది, తొక్కిసలాట జరిగేది, స్టాంపేడ్ అయ్యేది, ఇవన్నీ జరిగాయి. కానీ వాళ్ళు చాలా చాకచక్యంగా నైస్గా ఫ్లడ్ లైట్స్ ఆపేసి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అసౌకర్యానికి చింతిస్తున్నాం, దయచేసి వెళ్ళిపోండి అని స్మూత్గా పంపించేశారు. సో అది మంచి ఐడియా అనమాట. సో ఎనీవే అది బెస్ట్. ఎందుకంటే ఆ టెన్షన్స్ మధ్యలో ఉన్నప్పుడు మ్యాచ్లు ఆడటం అంత మంచి విషయం కాదు. అందులో మన ఆర్మీ వాళ్ళు అటు పనిలో ఉన్నప్పుడు మనం ఇట్లా ఎంటర్టైన్మెంట్ అంతా కరెక్ట్ కాదు. ఎనీవే అది మంచి ఉద్దేశం. మొత్తానికి అయితే పోస్ట్ పోన్ చేశారు. అండ్ ఆ పోస్ట్ పోన్ చేయడం కూడా మాకు కూడా కొంచెం బెనిఫిట్ అయ్యింది. ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకునే టైం వచ్చింది. అండ్ రెస్ట్ అంటే పూర్తిగా రెస్ట్ కాదులే, ఎందుకంటే ఈ ఇండియా పాకిస్తాన్ ఇష్యూ వల్ల టపటప వీడియోస్ పెట్టాల్సి వచ్చింది. ఇది పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఆ వీడియోస్ కొంచెం పెట్టడానికి కుదిరింది. ఒకవేళ పోస్ట్ పోన్ కాకపోతే అది ఇది మేనేజ్ చేయలేక అల్లడిపోయేవాళ్ళం. సో ఎనీవే ఏదో మొత్తానికి అయితే అది ఆ టైమింగ్ చూసావా, పెళ్ళికి చెన్నై వెళ్తున్నాం, సో ఈరోజు పెట్టలేవు రేపు పెట్టలేవు అన్నాము, ఆ రోజు మ్యాచ్ ఆగిపోయింది. సో మేబీ అసలుకి ఆర్సీబీ వాళ్ళు టేబుల్ టాప్ లోకి చిన్నగా వెళ్తున్నారు, కప్పు కంటెంటర్ లాగా ఉన్నారు. అట్లాంటి టైంలో క్యాన్సిల్ అయిపోయింది. అలా నేను అనుకున్నా, ఏంది ఇలా దరిద్రం అయింది, ఏదో ఒకసారి కప్పు కొట్టే స్టేజ్కి వచ్చారు అనుకుంటే అప్పుడు క్యాన్సిల్ చేసి పడేసారు అనుకున్నాం. సో ఎనీవే మొత్తానికి అయితే మళ్ళీ జరుగుతుంది కాబట్టి స్టిల్ దేర్ ఈస్ ఎ ఛాన్స్. ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ ఉంది. ఆర్సీబీ వాళ్ళు కేకేఆర్ మీద గెలవబోతున్నారు. ఆర్సీబీ వాళ్ళు ఫస్ట్ ప్లేస్కి వెళ్తారు, ఆర్సీబీ వాళ్ళు కప్పు తీసుకొని ఇంటికి వెళ్తారు. అది జరిగింది క్రాంతి, అది రాసి ఉంది. అది ఫస్ట్ పాయింట్స్ చెప్పు, ఎవరెవరు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో. నాయి 62 నాయి, నీ ముష్టి 50కి రీచ్ అయ్యావు అంతే. ముష్టి 50 ఎందుకు అయింది? 62 ఎప్పుడు రీచ్ అయ్యావు నువ్వు? దాదాపు పుష్కరకాలం తర్వాత రీచ్ అయ్యావు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన క్రాంతి కసకస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిరాశ చెందాల్సిన పనే లేదు. ఎందుకంటే 6 మ్యాచ్లు తేడాని మీరు అనుకుంటున్నారు, కానీ మన రూల్స్ క్రేజీ రూల్స్ ప్రకారం ప్లే ఆఫ్స్ కి 2 పాయింట్లు, ప్లే ఆఫ్స్ కి 3 పాయింట్లు, మాల్ దానికి 2 పాయింట్స్, ప్లే ఆఫ్స్ కి 3 పాయింట్స్, ఫైనల్ కి 5 పాయింట్స్. అవును. సో మనం ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు. ఈడు 6 మ్యాచ్లు అనుకుంటున్నాడు కానీ తగ్గిపోయిద్ది, ఏం ఇబ్బంది లేదు. ఈ రోజు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఉంది. సో కేకేఆర్ మామూలుగా ప్లే ఆఫ్స్ వెళ్ళిన తర్వాత ఎన్ని మ్యాచ్? 3 జరుగుతాయి. 3 9. దాని తర్వాత ఫైనల్ ఒకటి. ఫైనల్ ఎన్ని పాయింట్లు? 5. 9 5 ఎంత? 14. మధ్యలో మ్యాచ్ ఉడికిస్తా అంటే మీ ఒక్క మ్యాచ్ కూడా గెలవనా? నేను ఒక్క మ్యాచ్ గెలవని చెప్పలేదు. ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు నీకు. మధ్యలో నువ్వు మ్యాచ్ గెలవని చెప్పలా, మాకు దెర్ ఇస్ స్టిల్ ఛాన్స్. 2 మ్యాచ్లు నేను కొట్టినంటే ఛాన్స్ చెప్పినా. కేకేఆర్ కి టెక్నికల్ గా ఛాన్స్ ఉంది కానీ టెక్నికల్ లేదు, బొక్నికల్ తీసి అవతల పడే కష్టమే. కాకపోతే ఇంటికి వెళ్ళిపోయింది అంతే. నువ్వు అనుకోవటమే గుండె మీద చేసుకొని ఆర్సీబీకి ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి? 1. జీటీ ఒక్కదాని మీద నువ్వు ఆశలు పెట్టుకోవడం అంతే, దేని మీద ఆశలు పెట్టుకోవడానికి లేదు. ఆర్సీబీకి 3 మ్యాచ్లు ఉన్నాయి. 3లో 1 గెలిస్తున్నా కూడా మీరు ప్లే ఆఫ్స్ కి గెలుస్తాం మేము. కానీ దరిద్రం ఏంటంటే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏంటంటే మీరు ఆ 3 మ్యాచ్లు ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతాం? అది ఓడిపోతారు, అది విధి. అది ఆర్సీబీ ఒకవేళ ఓడిపోయినా, రీజన్స్ చెప్తాను. ఆర్సీబీ కొన్న దరిద్రం ఒకవేళ ఓడిపోయినా చెప్తాడు. ఒకవేళ ఓడిపోయినా కానీ 8 మ్యాచ్లు గెలిచాం మేము, వెళ్ళిపోతాం. ఒకవేళ ఓడిపోయినా వెళ్ళిపోతారా? ఎవరున్నారు 7 మ్యాచ్లు గెలిచే సత్తా ఎవడుకుంది? ఆ దమ్ము ఎవడుకుంది? జీటీ వెళ్ళిపోయింది అనుకో, వెళ్ళదు. పీబీకేఎస్ కూడా వెళ్ళిపోయింది అనుకో, ఎంఐ కూడా వెళ్ళిపోయింది అనుకో. 2 మ్యాచ్లు గెలిచి 18 వచ్చి వెళ్ళిపోయారు అనుకో. సో ఇప్పుడు ఆర్సీబీ అన్ని ఓడిపోయింది అనుకో, 3 మ్యాచ్లు ఓడిపోయింది అనుకో. ఇప్పుడు డీసీకి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. సో దాంట్లో వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచారు అనుకో, 17 పాయింట్లు, వాళ్ళు వెళ్ళిపోతారు 2 మ్యాచ్లు గెలిస్తే. కేకేఆర్ ఉంది అనుకో, కేకేఆర్ 2 మ్యాచ్లు గెలిచిన 15 కాబట్టి వెళ్దాం. సో డీసీకి ఛాన్స్ ఉంది, దెర్ ఈస్ స్టిల్ ఛాన్స్ ఫర్ డీసీ. ఓకే, నేనేమంటానంటే ఆర్సీబీ 3 మ్యాచ్లు ఓడిపోయింది, నన్ను తిట్టుకోవద్దు, నేను మామూలుగా చెప్తున్నాను. ఓడిపోయింది, డీసీ 3 గెలిచింది, వెళ్ళిపోయింది నేను అంటున్నా. నేనేమంటానంటే జీటీ
మిగిలిన 3 మ్యాచ్లు ఓడిపోయిద్ది. ఎల్ఎస్జి ఉంది చూసావా, ఎల్ఎస్జి మిగిలిన 3 మ్యాచ్లు గెలిచి పైకి వచ్చిద్ది, టాప్ ప్లేస్లోకి వచ్చింది 18 పాయింట్స్తో. జీటీ వాళ్ళకి 100 తగ్గిపోయి కిందకి వెళ్ళిపోతారు. ఎల్ఎస్జి, పీబీకేసి, ఎంఐ, ఆర్సీబీ అన్ని నా టీమ్స్. కలాం గారు కలలగరం అన్నారు. అదే చెప్తున్నా, అదే కలాం గారు కలలగరం అన్నారు. అదే కలాం గారు కలలగరం అని చెప్పారు. నువ్వు కూడా అది చెప్పిన దానికి పాసిబిలిటీ ఉంది. ఏం పాసిబిలిటీ సరే అది వదిలేసి దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఈ రోజు మ్యాచ్ వచ్చేసి గైస్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. తెలుసు మీకు ఆర్సీబీ దరిద్రం తెలుసు. సో ఆర్సీబీ ఈ రోజు తడబడిద్ది. కేకేఆర్ వాళ్ళకి ఇస్తారు. ఏమి నేను అనుకుంటున్నా ఏమీ లేరురా కేకేఆర్. పసలేదు టీమ్ లో, పసలేదు ఒప్పుకుంటా. కానీ ఈ రోజు పసే లేదు. కానీ ఈ రోజు పస వచ్చింది. అందులో బెంగళూరులో మ్యాచ్, వీళ్ళు బెంగళూరులో గెలవట్లేదు. గెలవపోతే గెలుస్తాము, 2 గెలిచాం కదా, మళ్ళీ గెలుస్తాము. ఇది చెప్పేది క్రాంతి. మీరు హెడ్ ఎక్కువ ఉన్నా, లాస్ట్ 2 సీజన్స్ లో మాకంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచినా, ఎలా చూసుకున్నా కానీ ఇప్పుడు మేము ఫామ్ లో ఉన్నాం. ఉల్టా పల్టా ఇది ఇచ్చి పడేస్తాం మేము మీకు. ఈ సీజన్ ఉల్టా పల్టా కాబట్టి ఇచ్చి పడేస్తాం. ఆర్సీబీ ఏంటి చెప్పనా, మిమ్మల్ని వాళ్ళు బాగా ఊరిస్తారు. మనం ఈసారి కప్పు నమ్మదే అనే ఆశ మీలో పుట్టిస్తారు. మీరు బాగా ఎంత హోప్స్ లో గెలిపోతానంటే ఎవరెస్ట్ ఎక్కేస్తారు, అక్కడి నుంచి కింద పడేస్తారు. మాకు అది ఎప్పుడు జరిగేది అదే. ఫ్యాన్స్ ని హట్ చేస్తారు. హట్ చేయటం కాదు కానీ ఫ్యాన్స్ ని హట్ చేస్తారు. వాళ్ళేమి ముంబై ఇండియన్స్, సిఎస్కే కాదు ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడానికి. ఫ్యాన్స్ని హట్ చేస్తారు. మళ్ళీ ఆ ఫ్యాన్స్ హట్ అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈసారి కప్పు నమ్మదే అని వస్తారు. ఇట్స్ రిపీటెడ్ సైకిల్ రా. నువ్వు డార్క్ సిరీస్ చూసావా? నెట్ఫ్లిక్స్ లో? అది ఇట్స్ నాట్ ది బిగినింగ్ ఈస్ ది ఎండ్ ఈస్ ద బిగినింగ్ అంటాడు చూడు. సో ఆ టైప్ లో ఇది డార్క్ సిరీస్ లో నువ్వు లాస్ట్ ఎపిసోడ్ చూసావా? అలా లాస్ట్ ఎపిసోడ్ రావాలంటే మార్తా రావాలి, జోనస్ రావాలి, వాళ్ళు ఫస్ట్ వాళ్ళలోకి వెళ్ళాలి, ఆడకెళ్ళి ఆ టైం మిషన్ ఆపాలా, ఎవరు ఆ జోనస్ ఎవరు చెప్పు. 17 సీజన్లకే ఇది జరిగింది. యాడమ్ రూపంలో ఫిల్ సాల్ట్ వచ్చాడు మాకు. అబ్బో రూపంలో అజిలివిడ్ వచ్చాడు కానీ మావాడు మళ్ళీ వెళ్ళిపోయాడు పాప. వాడికి నువ్వు చెప్పాల్సింది అది కాదు. యాడమ్ రూపంలో ఫిల్ సాల్ట్ వచ్చాడని కరెక్టే. ఈ రూపంలో ఎవరు వచ్చారంటే ఆల్రెడీ లేడీస్ కప్పు కొట్టేశారు. అటు నుంచి వచ్చేసింది నరుక్కుంటూ వచ్చి, ఇటు నుంచి నరుక్కుంటూ వచ్చి దాన్ని బ్రేక్ చేస్తామని చెప్పాలి. వీడికి చెప్పలేడు, ఎందుకంటే వీడికి ధైర్యం లేదు కదా. చెప్తున్నా కదా, మాకేందంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆర్సీబీ వాళ్ళు కప్పు కొట్టకపోయినా ఒక పని మాత్రం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేస్తారు. అది వాళ్ళ ఫ్యాన్స్ ని నిరుత్సాహపరచటం. లేదు ఈసారి నిరుత్సాహపడరు, ఉత్సాహంతో కేరింతలు వేస్తారు. ఈ సంవత్సరం ఉత్సాహంతో కేరింతలు వేయించే బాధ్యత నాది. ఎందుకో చెప్తున్నాను చూడు. కాకపోతే ఇక్కడ మన ఆర్సీబీకి ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే హజిల్వుడ్. జాష్ మామ కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాడు. మా వాడు ట్రాక్లోకి వస్తే 9 రోజుల్లోకైనా ట్రాక్లోకి వచ్చుంటే బాగుండేది. బట్ స్టిల్ హీ కుడెంట్ మేక్ ఇట్ అనమాట. అతను ప్రపంచ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా ఎలాగో ఐపీఎల్ లో ఆర్సీబీ అలాగా అలానే అనుకుంటున్నారు అందరూ. దాన్ని మారుస్తాం మేము. మార్చలేరు, ఎందుకంటే దాన్ని మారుస్తాం. ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పోయినసారి T20 వరల్డ్ కప్ ఫైనల్ లోకి సౌత్ ఆఫ్రికా వచ్చింది, ఇండియాతో ఆడింది. 30 బాల్కి 30 రన్స్ కొట్టాలి. హెన్రిచ్ క్లసీన్ ఉన్నాడు ఎక్కడ, గ్రీజ్ లో. డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. ఇంకా చాలా బ్యాటింగ్ ఉంది, కానీ ఓడిపోయారు. ఎందుకంటే దరిద్రం అది. బుమ్రా బౌలింగ్ అని కాదు విషయం. టెక్నిక్ అది. వాళ్ళిద్దరు ముంబైలో ఉన్నారుగా, వాళ్ళు మిమ్మల్ని వేసుకోరండి. ఏంటి నమ్మకం ఏంటి? ఇంకో విషయం చెప్పనా నీకు, క్యాచ్ పట్టాడు చూడు సూర్యకుమార్ యాదవ్ 6 బాల్ ని. ఆ సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్ లో ఉన్నాడు. సో వాళ్ళిద్దరికి ఫైనల్ రావచ్చేమో. సౌత్ ఆఫ్రికా లాగా వీళ్ళు ఆర్సీబీ కూడా పోవచ్చేమో. అటు పోవటానికి నువ్వు చెప్పిన బుమ్రా ఉన్నాడుగా, నువ్వు చెప్పిన హార్దిక్ పాండ్యా ఉన్నాడుగా, నేను చెప్పిన సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడుగా. సో ఎట్ట చూసుకున్నట్టు గ్రహాలు ఈజ్ నాట్ ఫేవరింగ్ యూ గైస్. నేను అది చెప్తున్నాను. మీరు ఇప్పుడు గెలిచారు. ఎందుకు గెలిచారంటే మీరు ఫ్యాన్స్ లో ఆశ పుట్టిస్తున్నారు. ఆశని అడియాసలు చేస్తారు, ఆశలు నిరాశపరుస్తారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈసాల కప్పు నమ్మదే అని వస్తారు. చూద్దాం. ఇట్స్ రిపీట్ సైకిల్ రా ఇది. లేదు కానీ
ఇది చూడు వాడి నోట్ల నుంచి మాట రావట్లేదు. అది ఎందుకంటే ఫ్యాక్ట్స్ తో కొట్టాం మనం లాజిక్స్ తో ఫ్యాక్ట్స్ తో కొట్టాం కాబట్టి ఆ నోట్ల నుంచి మాట రావట్లేదు. లేదు 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 అది కాదు. కానీ ఇప్పుడు మా వాళ్ళు కుర్రోళ్ళు బరితెగించారులే. ఇప్పుడు రొమారియో షెఫర్డ్ మొన్న ఎట్ట కొట్టాడు చూసాక ఒక మ్యాచ్ చూసి మోసపోబాక. నువ్వు పూర్ణిమను కూడా అంతే అన్నావు. పూర్ణిమను కూడా అంతే అన్నావు. పూర్ణిమ చాలా నీ దెబ్బకు పూర్ణిమ వరుసగా ఫ్లాప్ అయ్యాడు. వరుస ఫ్లాప్ మళ్ళీ గెయిన్ అవుతాడు. నువ్వు ఎవడైతే అంటావో వాడు సర్వనాశనం. రొమారియో మామ రీప్లేస్మెంట్ లో వచ్చి ఉతక బాదాడు. మామూలు ఉతక బాదాడు. నేను చూశాను. నేనే చెప్పాను మ్యాచ్ గెలవడానికి రొమారియో షెఫర్డ్ ఆడక ముందే చెప్పా, అరే రొమారియో షెఫర్డ్ ని పెట్టుకుంటారా, మనోడు బ్యాటింగ్ లాస్ట్ లో వచ్చి దున్ని పడేస్తాడని చెప్పా. అవును, బౌలింగ్ కూడా వేస్తాడు కానీ కొట్టేస్తాడు. కానీ బ్యాటింగ్ లో మంచి పట్టుతో మంచి స్ట్రైక్ రేట్ పెడతారా అని చెప్పా నేను. చెప్పినప్పుడు జరిగింది. అయినో రొమారియో షెఫర్డ్ ఏందో అతని స్టామినా నాకు తెలుసు. అరేబియన్ ప్లేయర్ కాబట్టి మేము అప్పుడప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి మేము కొంచెం చేసుకుంటా ఉన్నాం కాబట్టి తెలుసు నాకు. నా కుర్రాడు తెలుసు, గేల్ తెలుసు, నాకు పూర్ణిమ కూడా మాకు తెలిసినాడు. అందుకే చెప్పాను నీకు పూర్ణిమ 1 మ్యాచ్ వండర్ అని. ఎన్ని కాదు క్రాంతి. సరే ఏదైతే కానీ నెంబర్ 1 గా ఉంది. మా బౌలింగ్ కూడా డేంజరస్ గా ఉంది. శ్రేయాన్ శర్మ కొంచెం స్పిన్ లో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ మనోడు కొంచెం కనుక ఫామ్ లోకి వచ్చాడంటే ఎవరు ఆపలేరు. అండ్ దట్టు రేపు కేకేఆర్ మీద ప్రీవియస్గా తను కేకేఆర్ టీంలో ఉన్నాడు. సో వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఏంటి, ఎలా ఆడతారు, ఎంత మొత్తం అంతా రీడ్ చేసి ఉంటాడు. కాబట్టి శ్రేయాన్స్ ఈజ్ గోయింగ్ టు బి ది కీ ప్లేయర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకే ఓకే ఓకే. సో విషయం ఏంటంటే మా సైడ్ మంచి ప్లేయర్స్ ఉన్నారు కానీ లేరు అంటే కన్సిస్టెంట్ కాకపోతే ఆండ్రూ రసెల్ ఫామ్ లోకి వచ్చాడండి బ్యాటింగ్. అదేదో ఒక 1 మ్యాచ్ బండర్ లేదు తీసి పక్కన పడే ఫామ్ లోకి వచ్చాడు. 1 మ్యాచ్ బండర్ కానీ తీసి పక్కన పడే. రహమానుల్లా గుల్రాజ్ అన్నావు, ఏముంది ఏమి లేదు. సునీల్ అన్నావు, ఏముంది ఏమి లేదు. అజింక్య రహానే అన్నావు, అక్కడ ఆడుతున్నాడు అంతే. తర్వాత ఈ రఘువంశీ అసలుకి ఏం పసలేదు, ఏదో రఘువంశీ ఏ సిచ్యువేషన్ లో వచ్చినా ఆడుతున్నాడు, ఏ ప్లేస్ లో వచ్చినా ఆడుతున్నాడు. మనీష్ పాండే తీసుకున్నారు చూసారా, అది మీరు చేసిన ఇంకో మంచి పని. వెంకటేశ్వర్ని తీసేసి కాకపోతే మనీష్ పాండే వచ్చేసి మామూలుగా ఏదో 1 డే ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, అది పక్కన పెట్టు. సరే చూద్దాం ప్లేయర్స్ ఏం చేస్తారు, ఏం వండర్స్ క్రియేట్ చేస్తారు. రింకు మామ బాగా ఆడుతున్నాడు కానీ లాస్ట్ లో అతనికి శక్తికి మించి ఇస్తున్నారు కొట్టమని. అది కష్టం. కొంచెం అవతల పక్క ఏమన్నా సపోర్ట్ మెయిన్లీ సపోర్ట్ ఉండలేదు. రమణ్దీప్ సింగ్ మాత్రం అదృష్టవంతుడు. అవును, ఎవరు లేకపోవడం వల్ల ఏ మ్యాచ్ ఆడకపోయినా చేయడానికి వేరే వాళ్ళు ఎవరు లేకుండా ఆయన RRR అని చెప్పి తీసుకున్నారు కదా. రింకు మామ, రసూల్, రమణదీప్ అని చెప్పేసి అంత రమణదీప్కి వెళ్ళారు మీరు రమణీయంగా. ఏం బౌలింగ్ కూడా బాగుంది కానీ ఎందుకు అరే వరుణ్ చక్రి ఉన్నాడు. చక్రి బాగా వేస్తున్నాడు. చక్రి నారాయణ ఇద్దరు 8 ఓవర్లు ఉన్నాయి. వాళ్ళిద్దరు 8 ఓవర్లో 20 అండ్ 24 కంట్రోల్ చేస్తే మిగతా వాళ్ళు కొట్టేస్తున్నారు. అయినా కంట్రోల్ చేసినా కానీ నువ్వు అక్కడ బౌలర్స్ వాళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటే కష్టం కదా. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ మీకు హర్షిత్ రానా ఏదో పెద్ద ఎంత కొట్టించి ఒక వికెట్ తీసి అంటున్నాడు. ఎందుకంటే ఒక వికెట్ తెస్తున్నాడు అంటున్నాడు. 6-4 కొట్టించిన తర్వాత వైభవరావు కూడా కొట్టేస్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా రసెల్ కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు. కంట్రోల్ చేయడం రసెల్ కి బౌలింగ్ ఆడుతున్నారు. డెత్ ఓవర్ లో 2 ఓవర్లు ఇస్తున్నారు. అదే కొంచెం చూసుకోవాలి మీరు. 2 ఓవర్లు ఆండ్రూ రసెల్కి ఇస్తే అది బాగుండిద్ది. తర్వాత అదేలే పర్లేదు కానీ కొంచెం బౌలింగ్ లేదురా మీకు. బౌలింగ్ ఇంకెవరు ఉన్నారు చెప్పాడా? అనుకుల్ రాయ్ మన వేసాడు బాగా. అనుకుల్ రాయ్ ఎన్ని అవకాశం లేదు. చూడు కేకేఆర్ బెస్ట్ ఎకానమీ, చూడు కేకేఆర్ బెస్ట్ ఎకానమీ రేట్, బెస్ట్ డాట్ బాల్ పర్సెంట్ అండ్ లోయర్ బౌండరీ పర్సెంట్. అదే ఉంది అంటే బౌలింగ్ బాగున్నట్టే కదా. బౌలింగ్ బాగుంది కాకపోతే అది ఇద్దరు వల్ల జరుగుతుంది. ఇదిగో చక్రియే తీసాడు 10 వికెట్లు మిడిల్ ఓవర్స్ లో. చక్రి మీదే జరుగుతుంది అంతా. నారాయణ కూడా పెద్ద ఏమి లేదు. RCB have been the most destructive batting side in the death overs with a scoring rate of 16 to 20 అవర్స్. డెత్ అవర్స్ లో మా వాళ్ళు ఒకప్పుడు మాకు డెత్ అవర్స్ లో ఉండేది కాదు, బలగం లేదు. ఇప్పుడు బలగం పెంచుకున్నాం మేము డెత్ అవర్స్ లో. RCB బ్యాట్స్మెన్స్ వస్తున్నారా అంటే ఒక్కోడు డెత్ అయిపోతున్నాడు. ఆరెంజ్ లేదురా, కుక్కను కొట్టాడు కొడితే మొన్న రొమారియో గానీ మా ఆరెంజ్ అదే నీ దగ్గర కానీ మీ RCB ఫ్యాన్స్ దగ్గర ఏంటంటే నోటి దోలే లేదు ఇంత దాన్ని ఇంత చేసి చెప్తారు. మరి హైయెస్ట్ నువ్వు ఇప్పుడు చెప్పుకున్నావు ఒదిగొండమన్నారు. అన్ని ఉన్నాకు అనిగి మనకు ఏమి లేనాకు ఎగిరెగిరి పడిద్ది. డాట్ బాల్ ఉన్నాయి, గీట్ బాల్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకున్నప్పుడు మేము కూడా మా బ్యాటింగ్ స్ట్రెంత్ గురించి మేము చెప్పుకుంటాం. మరి మీరు వచ్చి దడ బుట్టే అంత లేదులేమ్మా. దడ బుట్టిస్తారా? 111 ఆల్అౌట్ అయింది. ఎవరు 111 95 మొత్తానికి ఆల్అౌట్ అయింది. మీరు 49
ముందు కాల్ అవుట్ అయ్యాం ఎప్పుడు. అప్పుడు కాదు, మొన్న కూడా 14 ఓవర్లు అప్పుడు 120. అది ఫాస్ట్ గా ఆడి ఇది అయ్యాం మేము అంతే. అది తీసేసేయి, అవన్నీ వద్దు, పాత మ్యాచ్లు వద్దు, కొత్త మ్యాచ్ల దగ్గరికి రా నువ్వు. కొత్త మ్యాచ్ల దగ్గరికి రా, మేము చూసుకుంటా సమిష్టిగా. అసలుకే ఇప్పుడు ఆల్రెడీ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడయా టెస్ట్ మ్యాచ్ నుంచి. కొంచెం నేను బాధపడ్డాను ఆ విషయంలో. వన్డే ఒకటి వాళ్ళు వన్డే వరల్డ్ కప్ కొట్టలేదు. ఆ వన్డే వరల్డ్ కప్ కోసం ట్రై చేస్తున్నారు ఇద్దరు. అసలు లాస్ట్ టైం 2023లో అసలు మీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కనుక ఆ కాలు ఇరిగిపోయిన కాలుతో 200 కొట్టిపోయినట్టయితే కప్పు తీసుకుని వెళ్ళుండే వాళ్ళమే 2023లో. ఆ కప్పు వచ్చినట్టయితే ఇప్పుడు అసలు డైరెక్ట్ రిటైర్మెంట్ ఇచ్చేసి ఉండేవాళ్ళు, ఇద్దరు రిటైర్మెంట్ ఇచ్చేసి ఉండేవాళ్ళు. ఏమో ఆడిని ఫ్యాన్స్ కోసం కొంతకాలం ఆడిని, ఎందుకు నీకు అంత తొందర? నాకు తొందర ఏం లేదు. వాళ్ళు అసలు 36 years కి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అవడం కూడా నాకు ఇష్టం లేదు. నేను 39 దాకా ఆడతాడు అనుకున్నా. నేను ఆడదాకా వెళ్ళా, టెస్ట్ క్రికెట్ 39 దాకా ఆడతాడులే అని చెప్పేసి అనుకున్నా. నేను ఎట్ట మధ్యలో అసలుకి సంక్షోభానికి గురి చేస్తారని చెప్పేసి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్స్ లో విరాట్ అని కామెంట్ చేయండి. గొంతు కూడా తడబడుతుంది పాపం. అంటే బాధ, అదేలే బాధ ఉంటుంది. క్రికెట్ లో విరాట్ కోహ్లీని చూడలేనేమో అన్న బాధ. ఆ టెస్ట్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్స్ లో విరాట్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే మన తరపు నుంచి మన అప్రిషియేషన్ అంత పెద్ద మాటలు వదిలే కానీ మన తరపు నుంచి లవ్ చూపిద్దాం విరాట్ కోహ్లీ అని. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, జస్ట్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కాదు, ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్స్ లో గ్రాటిట్యూడ్ అనుకోండి, లవ్ అనుకోండి. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ కింద కామెంట్స్ లో అయితే కింగ్ విరాట్ కోహ్లీ అని కామెంట్ చేయండి. కోహ్లీ అని పెట్టండి, విరాట్ అని పెట్టండి, ఎనీథింగ్ ఇస్ ఫైన్, ఇష్టం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆర్సీబీ ఓడిపోయింది. అది మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోయి మ్యాచ్ చూడండి. అది నేను చెప్పేది. ఎందుకంటే ఇది కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్కి డాట్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఈవెంట్కి ఇంకో ఈవెంట్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సిస్టమేటిక్ డాట్స్ కనెక్షన్ ఆఫ్ ది వరల్డ్ పారామీటర్ ఆఫ్ ఇండియా. సో ఐపీఎల్. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే ఇప్పుడు దాకా బాగా ఆడినా కానీ దేర్ ఈజ్ ఎ టైం వస్తుంది, ఆర్సీబీ పతనం అయ్యే టైం వస్తుంది. వాళ్ళు 3 మ్యాచ్లు వరుస ఓడిపోతారు. లాస్ట్లో వేరే టీము రిజల్ట్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ దీని పేరు ఏమంటారు, అది నెట్ రన్ రేట్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఓడిపోతే మనం వెళ్దాం అనే స్థితిలోకి వస్తారు. వచ్చి లాస్ట్ మూమెంట్లో కొంచెం నెట్ రన్ రేట్ తేడాతో వెళ్ళలేకపోతారు. అది జరిగేదండి. దయచేసి చూసి గమనించండి. అది నేను చెప్పాలనుకుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ సీజన్లో టేబుల్ టాప్లో ఆర్సీబీ ఉంటున్నారు అండ్ ఆర్సీబీ కప్పు కొడుతున్నారు. అంతమించి నేను ఎక్కువ మాట్లాడిన గైస్. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లవ్ సింబల్ పెట్టేసేసి రెడ్ కలర్ హార్ట్స్ తప్ప గుద్దేయండి. అండ్ అలాగే విరాట్ కింగ్ కోహ్లీ పేరుని కూడా మెన్షన్ చేయండి. ఉంటాను గైస్, నేను ఉంటాను, వెళ్ళొస్తాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. బై.